సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. శాంతికి కర్తవ్యతానిష్ట కారణమై ఉండి ఉండకపోతే, అలా మనుష్యుడు ధర్మాన్ని పాటించకపోతే అసలు శాంతి అన్న మాట దేని వలన సంభవము కాదు. ప్రతి చిన్న విషయానికి కదిలిపోతాడు. ఉత్తినే కారణం చెప్తాడు, ఇది కారణం నాకు శాంతి లేదంటాడు. వాడికి అది కాకపోతే ఇంకోటి. ఎందుకంటే అది వాడి శీలంలో ఉన్నటువంటి దోషం. అసలు వాడికి శాంతిగా ఉండడానికి మార్గం తెలియదు. మార్గం తెలిసి ఉంటే వాడికి ఆ బాధలు. దూర్జట ఒక మాట అన్నాడు, నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నిన్ను సేవిస్తున్నప్పుడు నన్ను పొగడని ద్వేషించని గ్రహముల యొక్క కదలికల చేత నన్ను నొక్కిని ఏమైపోని అవన్నీ నువ్వు నాకు ఇచ్చిన భూషణాలు. ఇప్పుడు ఏం చేస్తావు? వాడు కదలడు, ప్రశాంతంగా ఉంటాడు లోపల. మీరు ఎదర చూద్దురు కానీ సుబ్రహ్మణ్యోత్పత్తి ఎన్ని మలుపులు తిరిగిందో చూద్దురు కానీ. ఇప్పుడు వజ్రాంగుడు ఆలోచించాడు, నాకేమి సంబంధం, ఇంత సేవించిన భార్యని నీకేం కావాలని అడిగాను. లోకకంటకుడైన కుమారుడు కావాలని అడిగింది. ఆమె కోరిక తీర్చడం నాకు అర్థం. ఆ కోరిక తీర్చినప్పుడు అలా కాదని ఆమె తెలుసుకుని ఉండాలి ఈ పాటికి. ఎందుకని? నా యొక్క జీవన విధానాన్ని చూసింది కాబట్టి. చూసి కూడా అలా అడిగిందంటే నేను చెప్తే విందవు. ఏమిటి ప్రయోజనం? నేను అశాంతి పొందితే తప్పకుండా వెళ్ళి తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే మళ్ళీ ఆ బ్రహ్మగారే ప్రత్యక్షమయ్యారు. అది ఇది బాహ్యంలో కథగా విన్నామనుకోండి, మన జీవితానికి ఎందుకు పనికొస్తుంది అంటే చెప్పడం కష్టం. అది జీవితానికి అన్వయం చేసుకున్న నాడు శాంతికారకం ఎక్కడుంటుందో అర్థం. ఆయన అన్నాడు, ఏం కావాలన్నాడు. ఏం కావాలని ఆయన ఎందుకు అడుగుతాడంటే, తెలియని వాడై కాదు, ఆయనకే తెలియదు అనుకోండి. తపస్సు చేసిన వాడు ఎందుకు తపస్సు చేశాడో తెలియక ఆయన అడిగితే ఇక పరమేశ్వరుడికి సర్వజ్ఞత్వం అన్న మాట ఎలా అన్వయం అవుతుందండి? కాదు. అలా ఎందుకు అడుగుతాడంటే, అవతలవాడు అడిగితే తప్ప ఇవ్వకూడదు. అదొక లక్షణం ఉంటుంది. లోకంలో ప్రతివాణ్ణి పిలిచి అన్నీ ఇచ్చేయకూడదు. కొన్ని అవతలవాడు కోరితేనే ఇవ్వాలి. అప్పుడే దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి ఒక మర్యాద ఉంటుంది. తప్ప నీ దగ్గర ఉంది అని పట్టుకెళ్ళి వాడి చేతిలో పెట్టావనుకో, వాడు వెంటనే నీ అశాంతికి కారణం అవుతాడు. అలా అడగడమైనా వచ్చింది ఆ సంస్కార బలంతో చూస్తాడు బ్రహ్మగారు. అందుకు అడుగుతాడు ఏం కావాలని. కర్తవ్యతానిష్టతో ఆ అడిగేటప్పుడు బెంగ పెట్టేసుకుని వేళ్ళు విరిచేసుకుంటూ, అయ్యో ఇంతకుముందు మిమ్మల్ని శాంతి అడిగానండి, ఉన్నానండి, నా కర్మ అండి, మీరు ఆవిడ్ని ఇచ్చారండి, పైకి బాగుందండి, ఇలా అడిగిందండి, ఎందుకు ఇచ్చారండి మీరు నాకు, ఇవేం అనలేదు అంటే కర్తవ్యతానిష్ట ఎందు నిలబడ్డా లేదా? ఇప్పుడు నా భార్య కోరింది, భర్తగా నా కర్తవ్యం. లోకకంటకుడు, విష్ణువుకి ఖేదకారకుడు, ఆయనని మించినటువంటి బలశాలి లేనివాడు ఒక కుమారుడు కావాలి వరాంగికి. అటువంటి కుమారుణ్ణి అనుగ్రహించమన్నాడు. ఎవరి కర్తవ్యం వాళ్ళది. అయ్యి బాబోయ్, అలాంటి వాడిని ఇస్తే లోకాలు మళ్ళీ పాడైపోవు అని బ్రహ్మగారు అనకూడదు. ఆయన తపస్సు చేశాడు, వరం ఇవ్వాలి. ఎవరి కర్తవ్యం వారిది. కర్తవ్యతానిష్టతో కూర్చున్నవాడికి అసలు అశాంతి అన్న మాట దగ్గరికి చేరదు. ఆయన అన్నాడు తథాస్తు. పుట్టుకొచ్చాడు ఓ కొడుకు. వాడు పుట్టగానే ఎన్ని దుర్నిమిత్తములు కనపడాలో అన్నీ కనపడ్డాయి. మనకి కావ్యాల్లో పురాణాల్లో ఈ దుర్నిమిత్తాల్ని వర్ణిస్తారు. యుద్ధాలకు బయలుదేరినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు మనం దాన్ని గబగబా తిప్పేసి చదువుతాం. కానీ యథార్థంగా అవి చాలా సారభూతములై ఉంటాయి. అవి శకున శాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలు. ఏదో అనేకమైనటువంటి శకునములు కనపడ్డాయి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు అగ్నిశిఖ పైకి లేచిందనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతోందనుకోండి అగ్నిశిఖ, ఎవరో యజ్ఞశాలలోకి మహాత్ములు వచ్చారని గుర్తు. మహాత్ములు వస్తే అగ్ని పైకి లేచి తిరుగుతుంది. వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి లోపలికి వచ్చినప్పుడు సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్క అలమున్నంటాడు బలిచక్రవర్తి. అగ్ని పైకి లేస్తుంది. అగ్ని లోకకంటకుడైనటువంటి వాడు పుడితే ధూమంచేత కప్పబడి అణిగిపోతుంది. ఆవుల యొక్క కన్నుల వెంట నిష్కారణంగా నీరు కారిపోతుంది.
నక్కలు నోరు తెరిచి నిష్కారణంగా ఏడిస్తే అగ్నిహోత్రం వాటి నోట్లలోంచి బయటికి వస్తుంది. భయంకరమైనటువంటి దుశ్శకున స్వరూపమైన పక్షులు భూమికి దగ్గరగా వచ్చి పెద్దగా అరుస్తూ తిరుగుతాయి. రాబందులు, గ్రద్దలు వంటివి. దిక్కులన్నీ కూడా అకస్మాత్తుగా చీకట్లు కమ్మి ధూళి పైకి ఎగురుతుంది. కంటికి సరిగా ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడదు. ఇటువంటి దుర్నిమిత్తములు ఎన్ని కనపడాలో అన్ని కనపడ్డాయి. ఇది తపఫలమే, మర్చిపోకూడదు. ఇది కూడా తపస్సు యొక్క ఫలితమే. తారకాసుర జననం. కశ్యప ప్రజాపతి బయలుదేరి వచ్చాడు. వీడికి తారకాసురుడని పేరు ఉంచుతున్నాను, తారకుడు అని పిలుస్తున్నాను అన్నాడు. తిరిగి పెద్దవాడయ్యాడు. బ్రహ్మాండమైనటువంటి శరీరం. ఎటువంటి వరం కోరాడో దానికి తగిన శరీరం ఉండదంటే అది పెద్ద ఆశ్చర్యమే ఉంది. మహాబలిష్టమైన శరీరం. దీనికి తోడు మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు. ఈసారి ఎవరిని? అందరూ బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేయలేదు. పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. రాక్షస బుద్ధి అని నేను మీతో మనవి చేశాను కదా, దేశకాలములను ఉపయోగించుకుంటాడు. అప్పటికున్న పరిస్థితి మళ్ళీ ఓసారి కథ వెనక్కి వెళ్ళండి. దాక్షాయిణిగా ఉన్నటువంటి అమ్మవారు భర్తృనింద వినలేక మహాపతివ్రతగా శరీరాన్ని విడిచిపెట్టి పరమశివుని యందు ఆ తేజస్సు ఐక్యమై ఉంది. పైకి పార్వతీదేవి లేదు. వాడు ఒక విచిత్రమైనటువంటి కోరికోటి కోరాడు. సకలలోక విధాత నీవు ప్రసన్నభావంబు పొందితేని వేరొకటి లేకుండుటయుండునే. నేను వరంబునకు తగియున్న సకల నిర్జర రాశి గెలువ శక్తి నిమ్ము. పురారికి అర్భకుడు కలిగనేని చంపుగాక ఉరంబునందురుశక్తిచే అన్నాడు. ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు అద్భుతమైన అనువాదం చేశారు. ఉరుశక్తిచే, విశిష్టమైన అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు అన్నాడు. అటువంటి శక్తివంతుడు లోకంలో ఉండడు. అంతటి మహాశక్తివంతుడు ఒకడు పుట్టాలి. వాడెవరికి పుట్టాలి? నీకు పుట్టాలి. నీకు ఎలా పుట్టాలి? నీ వీర్యము స్ఖలనమై పుట్టాలి. ఎందుకని? పరమశివుడు సంకల్పం చేత కొడుకుని కట్టాడు. సంకల్పము చేత కొడుకుని కన్నవాడతో నేను చనిపోను. నీ వీర్యము స్ఖలనము కావాలి. పరమశివ వీర్యం స్ఖలనం కావాలంటే ఆయన కామమోహితుడు కావాలి. ఆయన కామమోహితుడు కావాలంటే ఆ స్థానంలో భార్యగా అసలు ఊహించి నిలబడడమే ఎవరైనా. అది ఒక్క అమ్మవారికే చెయ్యి. ఆవిడేది ఇప్పుడు లేదు. ఆమె పక్కకి రావాలి. మళ్ళీ ఆమె పక్కకి రావాలంటే పార్వతీ కళ్యాణం జరగాలి. కళ్యాణం జరగకుండా ఎలా పక్కకు వస్తుంది అమ్మవారు? ఎక్కడో పుట్టాలి. శివుడికి ఇల్లాలు కావాలి. ఇల్లాలైన తరువాత శివుడు కామమోహితుడు కావాలి. వీర్యము స్ఖలనము కావాలి. పరమశివుడికి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వాడు. ఆయన కొన్ని దివ్యవర్షములు క్రీడిస్తాడు. అంటే మన లెక్కలో అయితే కొన్ని వేల సంవత్సరములు క్రీడిస్తాడు భార్యతో. కాబట్టి కుమారుడు ఎందుకు కలుగుతాడు? అసలు భార్య లేదుగా పక్కన అని. నీ యొక్క వీర్యము స్ఖలనమైతే దాని వలన పార్వతీ స్పర్శ లేకుండా భార్య యొక్క స్పర్శ ఉండకూడదా కుమారుడు పుట్టడంలో? అలా కొడుకు పుడితే నే చనిపోతాను. ఉరంబునందురు శక్తిచే, నా గుండెల్లో వాడు కొట్టిన శూలానికి చచ్చిపోతాను. ఎంత విచిత్రమైన మడత చూడండి. అసలు పక్కన పార్వతీదేవి లేదా? ఆవిడ మళ్ళీ ఎక్కడో పుట్టాలా? అవతార స్వీకారం చెయ్యాలా? పార్వతీ కళ్యాణం జరగాలా? పరమశివుడి పక్కకి రావాలా? దివ్య సంవత్సరములు క్రీడించాలా? పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమవ్వాలా? కానీ అది పార్వతీదేవి యందు ప్రవేశించకూడదా? ప్రవేశించకుండా కొడుకు పుట్టాలా? శుక్రశోణితముల సంఘం లేకుండా కొడుకు ఎలా పుడతాడు? ఒకవేళ వీర్యస్ఖలనమై కొడుకు పుట్టాలి. ఎవరు పట్టుకుంటారు దాన్ని? పరమశివుని యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి భూతము లోకంలో లేదు. ఎందుచేత అంటే ఆయన తేజస్సు అటువంటిది. ఆయన విరాట్ స్వరూపం అటువంటిది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకమోపనిషదాక్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆద్యమగుచు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి తేజోరూపమైనటువంటి పరమశివుడికి ఎలా
ఈ ప్రకారంగా కొడుకు పుట్టడం. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు, ఏమండి అంతకుముందు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, విఘ్నేశ్వరుడి చేత మరణించడా అని. అందుకు పెట్టాడు ఈ మడత. విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తి గురించి 3 రకాలైనటువంటి విశేషాలు చెప్తారు లోకంలో. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాస పర్వతంలో ఉన్నటువంటి చిత్రశాల యందు కూర్చున్నారు. అంటే అనేకమైనటువంటి మూర్తులు పెట్టి ఉంటాయి, తైలవర్ణ చిత్రాలు. కూర్చుని ఇద్దరు సంతోషంగా అలా చూస్తున్నప్పుడు ఇద్దరు ఒకేసారి ప్రణవం వంక చూశారు. చూసి ఆ చూడటంలో అనురాగభరితంగా చూశారు. ప్రణవంలోంచి, ఆ చిత్తరువులోంచి ఒక పిల్లవాడు జాడాడు. అందుకే ప్రణవస్వరూప వక్రతుండ, ప్రణవమే విఘ్నేశ్వర స్వరూపంతో కిందకి జారింది. పార్వతీదేవి యొక్క స్పర్శ ఉంది విఘ్నేశ్వరోత్పత్తిలో. ఇద్దరు కలిసి చూశారు. ఇంకొకసారి అవతార స్వీకారం చేశాడు. చేసినప్పుడు ఆమె తన ఒంటికి ఉన్న పసుపునంతటినీ నలిచి ముద్ద చేసింది. పార్వతీ స్పర్శ ఉంది. 3వసారి ఇంకొకసారి ఆయన అవతార స్వీకారం చేశాడు. ఎప్పుడు? లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ భండాసురుడు ఆ గణేశ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారి సైన్యంలో పడేశాడు. పడేసినప్పుడు ఆ యంత్రాన్ని పాడు చెయ్యాలి అంటే మళ్ళీ మహాగణేశ్వరుడు పుట్టాలి. అమ్మవారు ప్రసన్నంగా ఓసారి పరమేశ్వరుడి వంక చూసింది. పరమేశ్వరుడు ప్రసన్నంగా అమ్మవారి వంక చూశాడు. ఇద్దరూ విఘ్నేశ్వరుడు పుట్టాలన్న కోరికతో ఇలా చూసుకునేటప్పటికి ఆ చూపుల కలయికలోంచి వచ్చాడు విఘ్నేశ్వరుడు. 3 సార్లు పార్వతీదేవి యొక్క స్పర్శ ఉంది ఆ కొడుకు పుట్టడం. అందుకే వాడు జాగ్రత్త పడ్డాడు. నీ వీర్యము స్ఖలనం అవ్వాలి, కానీ పార్వతీ సంబంధం ఉండకూడదు. ఉండకుండా కొడుకు పుట్టాలన్నాడు. ఎందుకని? నీ వీర్యము స్ఖలనమై కొడుకు అన్నాడు అనుకోండి, చూపుల కలయికనందు కూడా తేజో సంగమం ఉంది కాబట్టి విఘ్నేశ్వరుడు తారకాసుర సంహారానికి కారణమవుతాడు. అందుకని పార్వతీ స్పర్శ ఉండకూడదన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు చంపలేడు, చంపకూడదు. అందుకే మీరు విఘ్నేశ్వరుడికి 16 నామాలు ఉంటాయి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః అని. స్కందపూర్వజ సుబ్రహ్మణ్యునికి ముందు పుట్టినవాడు అని ఆ నామం చెప్పడానికి కారణం అదే. ముందు పుట్టిన పార్వతీదేవి యొక్క స్పర్శ ఉన్న కారణం చేత తారకాసుర సంహారానికి ఆయన ఉపయోగపడలేదు కనుక సుబ్రహ్మణ్యుడు పుట్టవలసి వచ్చింది. అందుకని సుబ్రహ్మణ్యుడి పుట్టడానికి కారణమై ముందు పుట్టి కూడా తారక సంహారం చెయ్యనివాడు స్కందపూర్వజ. అంతేగాని ఏదో ఫలానా తమ్ముడికి అన్నగారు అని చెప్పడం కాదు ఆ నామానికి అర్థం. అంత విశేషం ఉంది దాంట్లో. అందుకని ఇప్పుడు విఘ్నేశ్వరుడు చంపడానికి వీల్లేదు. ఇప్పుడు తారకాసురుడికి ధైర్యం. పరమశివుడు తథాస్తు, పరమ సంతోషం. ఇంకెంతకన్నా కావలసిందే ఉంది. పరమశివునికి మళ్ళీ పక్కన అమ్మవారు వచ్చి కూర్చునేది ఇప్పుడు, వీళ్ళిద్దరికీ కళ్యాణం ఇప్పుడు, కొడుకు పుట్టేది ఇప్పుడు, తను కోరుకున్న రీతిలో, వాడు వచ్చి తనతో యుద్ధం చేసేది ఇప్పుడు, తాను చచ్చేది ఇప్పుడు. కాబట్టి ఇక నాకు చావి ఎక్కడుంది? కారణం ఏది? పైగా ఇందులో ఒక పెద్ద మడత ఉంది. శివుడికి లోకమంతా బిడ్డలు. అందరూ బిడ్డలైనప్పుడు తండ్రి దగ్గర మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉంటాయి. తండ్రి కామము తన భార్య యందు ఉండొచ్చు. మీ సౌలభ్యం కోసం నా మీద పెట్టుకుని నేను తేలిగ్గా అర్థం అవడానికి మాట్లాడాలి అంటే నా భార్య యందు నాకు కామం ఉండొచ్చు. కానీ నా కుమారుడికి మాత్రం ఎప్పుడూ కూడా ఆమె తల్లి భావనతోనే ఉంటుంది. ఆమెని చూడడం పాలు కిందకి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. ఆమె పాల మీద నీళ్లు, నా పాలిట పాల కింద అగ్ని. ఆమె శివునకు భార్య, కానీ బిడ్డలకు జగజ్జనని. ఆమె దగ్గరికి కానీ ఆయన దగ్గరికి కానీ వెళ్ళి, అయ్యా మీరిద్దరూ కలిసి క్రీడించండి, ఓ కొడుకుని కనండి అని ఎవరు చెప్తారు? ఎవరు సాహసం చేస్తారు? ఎవ్వరూ చెప్పరు. కాబట్టి అడిగేవాడు కూడా ఉండడు కుమార సంభవం కోసం. ఇది తారకాసురుని యొక్క పన్నాడు. రాక్షసులంటే మేధాశక్తి లేని వాళ్ళు అనుకోకూడదు. ఒక్కొక్కడు చేసేటటువంటి దారుణానికి వెనక ఎంత పెద్ద ప్రణాళిక వేస్తాడో వాడు దాన్ని సద్బుద్ధికి వాడుకుని ఉండి ఉంటే ఎంత లోకక్షేమకారకుడై ఉండుండేవాడు. కాబట్టి ఇంత ప్రణాళిక రచన చేశాడు మహానుభావుడు. పరమేశ్వరుడు శుభం భూయాత్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన
తపోనిష్ఠాగరిష్ఠుడై ఉన్నాడు. ఎందుకని మీతో నేను ఒక మాట చెప్పాను కదా, ఎవరి కర్తవ్యం వాళ్ళది. పార్వతీదేవి అవతార పరిసమాప్తి చేసింది సతీదేవిగాను. ఆమె ఇప్పుడు నా పక్కన లేదు, ఇంట్లో ఏమిటో ఆవిడ లేదు, ఆవిడ ఎప్పుడు పుడుతుందో మళ్ళీ ఎప్పుడు పక్కకు వస్తుందో అని శివుడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు అనుకో. ఇంకెందుకు మనకు ఆ కథలు? కర్తవ్యము చేత శాంతిలో ఉంటాడు. పరమేశ్వరుడికి కర్తవ్యం ఏముండదు. అందుకే దిగంబరుడు అంటారు. దిగంబరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిక్కులు అంబరముగా కలిగినటువంటి వాడు బాహ్యార్థం. కానీ పరమేశ్వరుడు ఎవరిని ఆకర్షించాలి? ఆయనకు ఆ అవసరం లేదు. ఆయనే అందరి చేత పూజింపబడతాడు. అందుకే భక్తి వస్త్రాన్ని ఆయన కట్టుకోడు. మనం భక్తి వస్త్రం కట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరుతాం. ఆయన ఎవరి పట్ల భక్తిగా ఉండాలి? ఆయనే సర్వలోకములకు తండ్రి. ఆయన భక్తితో ఉండడానికి ఇంకా ఆయన ఎవరి పట్ల ఉండడానికి అవకాశం ఉండదు. అందుకే ఆయన భక్తి వస్త్రాన్ని ధరించడు కాబట్టి దిగంబరుడు అని పిలుస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.